మీరు సిద్దిపేట అంటారు. అంటే ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే మీకు మెదక్కు వర్తిస్తది. అవును. అయితే అక్కడ ఎవరు నిలబడబోతున్నారు? అక్కడ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మెదక్ వచ్చేసరికి 7 సెగ్మెంట్లు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, తర్వాత పటంచేరు, సంగారెడ్డి, మెదక్. ఈ 7 సెగ్మెంట్‌లల్ల నుంచెళ్ళి అందరు కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, లీడర్స్ కూడా నా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఇక పార్టీ నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరికిస్తారు, ఏంది అనేది అధిష్టానం యొక్క ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు. మనం ఏం చెప్పే పరిస్థితి ఉండదక్కడ. నేను కూడా కంటెస్టెడ్ క్యాండిడేటే. నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎమ్మెల్యేకి పెట్టుకున్నాను. నేను ముదిరాజ్ కమ్యూనిటీ. ముదిరాజ్ నుంచెళ్ళి మా ఓట్లు సిద్దిపేటలో ఒక్క దాంట్లో 58,000 ఓట్లున్నాయి సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. అదే మాదిరిగా టోటల్ ఎంపీ కాన్స్టిట్యున్సీ 7 సెగ్మెంట్లల్లా 5 లక్షల పైచిలకు ఓట్లున్నాయి మా కమ్యూనిటీ. నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నా. ఎమ్మెల్యే టికెట్ అడిగినా, త్యాగం చేసిన వేరే వాళ్ళకి ఇచ్చారు. సరే ఓకే కానీ అని పార్టీకి పనిచేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మా కమ్యూనిటీ ఎక్కువ ఉంది, మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు కన్సిడర్ చేయాలని చెప్పేసి మా పార్టీ పెద్దలను, అధిష్టానాన్ని నేను మనసు విప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గానీ, లేకుంటే ఇక్కడ ఓటర్లు వాళ్ళకి గానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచు? ఏం లేదు, ఇప్పుడు వచ్చేసి చెప్పాలనుకున్నది ఒకటే. కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే 17కు 17 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలిపించినట్లయితే రాహుల్ గాంధీ పీఎం అవుతున్నారు. రాహుల్ గాంధీ పీఎం అవుతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లికి, తెలంగాణ తల్లికి మనం కృతజ్ఞతగా ఈ 7 ఎంపీ స్థానాలను ఇచ్చినట్లయితే రాహుల్ గాంధీ పీఎం అవుతాడు. రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులకు కావాల్సినటువంటి మొత్తం ఆర్గనైజేషన్ అంతా తను చూసుకుంటాడు. తెలంగాణ నంబర్ 1 పొజిషన్కి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఇప్పుడు ఏదైతే అన్నారో రాహుల్ గాంధీ పీఎం అవుతారు, అదొక కళ అని కొంతమంది అంటా ఉన్నారు. అది నిజంగాని కళ అని అంటా ఉన్నారు. దానికి రాష్ట్ర భవిష్యత్తు యూత్లో ఉంది, యూత్ పైన ఉన్నది. రాష్ట్ర భవిష్యత్తు యూత్ పైన ఉంది. దేశ భవిష్యత్తు దేశ నాయకులైనటువంటి యూత్ పైన ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ ఒకటి మాట్లాడితే, ఒక మాట మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడలేని పరిస్థితి. ఏది చెప్పాలనుకున్నాడో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఏది చేయాలనుకున్నాడో స్పష్టంగా చేయలేని పరిస్థితి. ఎన్నో హామీలు ఇచ్చారు, అన్నీ పోయాయి. అదంతెందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటువంటి డిమాండ్ 100 సంవత్సరాల నుంచుంది. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అంతకుముందు 3 రాష్ట్రాలు ఇచ్చింది. 3 రాష్ట్రాల కంటే ముందు నుంచే డిమాండ్ ఉంది తెలంగాణది. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి సత్తా లేదు, శాతన కాదు. ఎందుకంటే 3 రాష్ట్రాలు అవి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఈ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు అంతకంటే ముందు తెలంగాణ డిక్లేర్ చేయాలా. కానీ తెలంగాణ పక్కన పెట్టేసి ఆ 3 రాష్ట్రాలు ఇచ్చిర్రు. కానీ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి సత్తా ఉన్నదని అంటారా? ఈ రకంగా తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను కాపాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు నీళ్లు, నియామకాలు కావాలి, నష్టం జరుగుతుంది, తెలంగాణ బిడ్డలు ఆకలి చావులతో, నిరుద్యోగ సమస్యతో చనిపోతున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ తల్లి. బీజేపీ ఏం చేసింది? దేనికి చేసింది? సౌత్ ఇండియాను మొత్తం పక్కన పెట్టేసింది. ఏం లేదు, నార్త్లో ఒక 2-3 స్టేట్స్ ఉంటాయి, వాటిలలో మాత్రము మేము గొప్ప అని చెప్పి చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, లేకుంటే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఏ ఒక్క నిధి తీసుకొచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏమి ఇవ్వలేదు, సెంట్రల్ నుంచి అసలు రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఫండ్ రాలేదు, ఏం అభివృద్ధి జరగలేదు అంటుంది. వాళ్ళు అంటారు మేము ఎన్నో ఇచ్చినాం, ఎన్నో చేసినాం అంటున్నారు. నిజానికి రెండే. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. ఈ ఇద్దరి పొత్తు వలన, ఇద్దరి కమ్యూనికేషన్ బాగుండడం వలన కవితను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేకపోయారు. డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసిర్రు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి వెళ్ళి. కానీ కవిత ఏమనుకుంటున్నారు అసలు? మొత్తం లిక్కర్ స్కామ్కి సూత్రధారి కవిత. ఈ కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయండి. ఎందుకు చేయట్లేదు? మెయిన్ రోల్ A1 ఆమెనే ఉన్నది కదా. ఆమె ఉన్నప్పుడు ఆమెను ఎందుకు మీరు దాచిపెడతా ఉన్నారు? సిబిఐ అంటారు, నోటీసులు ఇస్తారు, పోతారు, మళ్ళీ అది ఏముండదు. తర్వాత ఈడీ అంటారు, నోటీసులు ఇస్తారు, మళ్ళీ అది ఏముండదు. ఎందుకు ఇది డ్రామాలు కాకపోతే ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేమిద్దరం కలిసి పోటీ చేద్దాం పార్లమెంట్లో అని చెప్పేసి ముందుకు పోతున్నారు. వాళ్ళిద్దరు కలిసినా కూడా కాంగ్రెస్ యొక్క ఎంట్రుగా కూడా పీకలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్న బీజేపీ అండ్ బీఆర్ఎస్ని. ఇవాళ కేటీఆర్ ఇంకా అహంకారమైనటువంటి మాటలు మాట్లాడతాడు, హరీష్ రావు అహంకారమైనటువంటి మాటలు మాట్లాడతాడు. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి, నువ్వు రాజీనామా చేయంటారు రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు ముఖ్యమంత్రిరా? నిన్ను తరిమేసే పరిస్థితి ఉంది నీ పార్టీలోనే. అట్లాంటిది నాకు ముఖ్యమంత్రి ఇవ్వనంటున్నావు. ఏం చేసి వచ్చినావు? నీకు ముఖ్యమంత్రి ఇవ్వాలి? రాష్ట్రాన్ని దోసుకున్నావు అని చెప్పేసి నీ ముఖ్యమంత్రి ఇవ్వాలా? భూములను అడ్డగోలుగా బినామీ పేర్ల మీద భూములు కొన్నావు అని చెప్పేసి నీ ముఖ్యమంత్రి అన్న? కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసినావు అని చెప్పేసి నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని పెట్టుకున్నావు, రబ్బర్ చెప్పుల మీద తిరిగి నువ్వు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు అని చెప్పేసి నీకు ముఖ్యమంత్రి ఇవ్వాలా? దేనికి ఇవ్వాలా నీకు ముఖ్యమంత్రి? పాడు చేసిన ప్రాజెక్టును ఏ రకంగా అయినా కూడా కాపాడుకుందాము అనే మాట పక్కన పెట్టేసి ఇంకా ఏది అహంకారమైనటువంటి మాటలు,
ఏదో పోకడకు పోయే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాళ్ళకి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళని చూసి ఇంకో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నారు. బదాలరావి మురుగుతాయి చూడండి, అట్లా మురుగుతూ ఉన్నారు. దేనికి మంచిది అదంతా? ఒక మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టిర్రు, మీరు పక్కన పెట్టి మళ్ళీ ప్రజల మన్నన పొందడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గెలిచిన వాళ్ళ మీద మీ అబండాలు ఏంది, అబాస్పాలు చేయడం ఏంది? అది ఎంతవరకు అయినా సమంజసమైంది కాదు. కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో రాష్ట్రం చాలా ముందుకు ఫాస్ట్గా పోతుంది. వచ్చిన కొద్ది రోజులలోనే రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. అది కళ్ళకు కనిపిస్తలేదా? గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం. బస్సులలో ఇవాళ ఫ్రీ ప్రయాణం అని అంటే ఎంతోమంది అక్క చెల్లెలు రాష్ట్రం లెవెల్లో మొత్తం కోట్ల మంది, 4 కోట్ల మంది, 2 కోట్ల మంది ఇప్పటికీ వాళ్ళు బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. అది మీకు కనిపిస్తలేదా? అభివృద్ధి కనిపిస్తలేదా? అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటుంటే మీరు ఆటో వాళ్ళని పట్టుకొచ్చేసి ఏదో మళ్ళీ గోల్మాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేనికి ఇదంతా? ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? ఎప్పుడైనా కూడా వాళ్ళ రాజకీయము ఎప్పుడైనా కూడా బ్లాక్మెయిలే. నేను చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్న సిద్దిపేటలో వాళ్ళ రాజకీయం ఎప్పుడూ బ్లాక్మెయిలింగే. బ్లాక్మెయిల్ చేయాలి, నోరు మూయించాలా, మళ్ళీ వాళ్ళకు పోటీ అనేది ఉండదు. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. అది జరగడానికి వీల్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి రేవంత్ అన్న గారి సమక్షంలో అది జరగదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఏదైతే అన్నారో ఆర్టీసీ ఉచిత మహిళలకి ఫ్రీ టికెట్ అన్నారో, చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. మహిళలకి చాలా చోట్ల బస్సులు రావట్లేదు, స్టాప్స్ సరిగ్గా లేవు, చాలామంది చెప్తా ఉన్నారు. వాటి మీద ఏమంటారు? బస్సులు లేకపోవడం కాదు, ఏదో కొద్ది సందర్భాలల్లో ఈ పథకం పెట్టడానికంటే ముందు కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు, జరిగినాయి ఇవన్నీ. కొందరిని వీళ్ళు కావలసుకొని టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కావలసుకొని కొందరిని ఎంకరేజ్ చేస్తూ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళతోటి వాయిస్ ఇప్పిస్తున్నారు బయటకు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఒక పథకం అమలు చేయాలి అని అంటే 80% పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఒక 20%లో 10% పక్కకు పెడితే ఇంకొక 10% అంటే 90% పోయేసరికి కొద్దిగా గందరగోళం ఉంటుంది, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి. కానీ ఆ పథకం ఏవానికి రాదు, దాన్ని మార్చేయండి, దాన్ని వద్దు అనే రీతిలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా తప్పు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకు న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన శ్రీనివాస్ ముదిరాజు అన్న అయితే చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి చెందుతుంది. అక్కడ గత ప్రభుత్వాలు ఏవైతే చెప్పాయో కానీ అక్కడ ఏమీ అభివృద్ధి లేదు. తెలంగాణకు మొత్తం వాటర్ ఇస్తా అని చెప్పిన అప్పుడు మంత్రి హరీష్ రావు గారు వాళ్ళ నియోజకవర్గానికి వాటర్ ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. కెమెరామెన్ మధుతో అనిల్.